అమ్మా, ఒక నిమిషం లైన్ లో ఉన్నాను. బావా మాట్లాడతారు చిత్ర, ఆవిడ ఫోన్ లో పాడుతోంది. ఏంటి? అదే పాడతారు చిత్ర, ఆవిడ ఫోన్ లో మాట్లాడుతోంది. హలో, నమస్కారం సార్. నమస్తే నమస్తే. ఏం లేదు, మా ఇంటి ముందు ఒక చిన్న గుడి కట్టించాను. కుంభాభిషేకం చేయించాలి. కాలనీ వాళ్ళంతా వస్తారు. కచేరీకి ఏర్పాటు చేశాను. ఆ కచేరీలో నువ్వు వచ్చి పాడితే బాగుంటుందని. కుంభాభిషేకం ఎప్పుడు సార్? శుక్రవారం అమ్మా. అదే గురువారం తర్వాత వస్తుంది శుక్రవారం. ఆ శుక్రవారం అమ్మా. అమ్మా కారు అనుభవించబడ్డారు, మీ కారులోనే వస్తారా? ఓ ఉండేలో వస్తారా? ఓకే 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 అమ్మా. పాడబోయేది ఎవరు? చిత్రానా? ఇది అన్యాయం కదా. ఏ చిత్ర బాగానే పాడుతుంది కదా? చిత్ర మాత్రమే కాదు, మా అమ్మ కూడా బాగా పాడుతుంది. మీ అమ్మ పాడుతుందా? పాడుతుందా ఏంటి? మా అమ్మ పెద్ద సింగర్. మా నాన్న మా అమ్మని పెళ్లి చేసుకుందే తన వాయిస్ విని. కానీ ఆయనే మా అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత పాడకూడదన్నాడు రా. అమ్మ సింగర్, నువ్వు బాత్రూమ్ సింగర్ వా? నాకు షూటింగ్ ఉంది, నేను వెళ్ళొస్తానండి. కచేరీ ఉంది, వినే వెళ్ళాలి. నా కోసం పూరి జగన్నాథ్ గారు వెయిట్ చేస్తుంటారు, నేను వెళ్ళొస్తా. ఎంత పని ఉన్నా సరే కచేరీ విన్నాకే వెళ్ళాలి నాగరాజు. పర్వాలేదు, వాళ్ళని పోనివ్వండి. ఏరా కచేరీ విని వెళ్ళాలంటే వాడు వెళ్ళటానికి 2 రోజులు అవుతుంది. ఏంటో నువ్వు అనేది? కన్నడ పిక్చర్ రికార్డింగ్ వెళ్ళిన ఆవిడ బెంగళూరులో ఫ్లైట్ మిస్ చేసుకుందట. చిత్ర రావడం లేదు. చిత్రం రావట్లేదా? రావట్లేదని తెలుసుగా. వెంటనే ఏమన్నా మంచి లోకల్ సింగర్ ఏర్పాటు చేయొచ్చుగా. అందరినీ ట్రై చేశాను బావా. సడన్ గా పిలిస్తే ఎవరొస్తారు? అందరూ బిజీగా ఉన్నారు. కావాలంటే మీరు ఒప్పుకుంటే నేను పాడతాను. పాటలు రాసే ఛాన్స్ ఇవ్వలేదు, పాడే ఛాన్స్ అన్న ఇవ్వండి. 7 స్వరాలు ఉచ్చ స్థాయిలో పాడి చూపిస్తాను. పిచ్చోళ్ళ మాట్లాడుకో. నువ్వు పాడితే ఎవడు వింటాడరా? ఈ కాలనీలో ఉన్న వాళ్ళంతా కచేరీ వినాలని వచ్చి కూర్చున్నారు. ఇండస్ట్రీలో ఉన్న వీఐపీలంతా వచ్చారు. వాళ్ళ ముందు నా పొరుగు పోవాలా? కచేరీ జరగాలి. అది ఒక మంచి సింగర్తో. ఏం చేయబోతున్నావు? కచేరీ వినాలని ఆతృతగా ఎదురు చూస్తున్న పెద్దలారా, సోదర సోదరి మల్లారా, మీ అందరికీ ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్. ఈ రోజు కచేరీలో పాడబోతున్నది ద ఫేమస్ కేఆర్ భరత్ గారి భార్య నిర్మలా భరత్. వెళ్ళి పాడండి అత్తయ్య. ఇప్పుడు మీ అందరికీ నేను సీక్రెట్ చెప్పబోతున్నాను. ఈవిడ వాయిస్ ని పరసించి కేఆర్ భరత్ గారు ఈవిడ్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. గణనాథా నీకిదే తొలి వందనం, శ్రీవాణి నీకిదే మలి వందనం. అమ్మా శ్రీలక్ష్మి నీరాజనం, రాజరాజేశ్వరికిదే హరిచందనం. గణనాథ నీకిదే తొలి వందనం, శ్రీవాణి నీకిదే మలి వందనం. కలలకు రారాజు నటరాజుగా, ఆ నటరాజు తొలి గురువు నీవేగా. నీ జోల పాటే తొలి పాటగా, ఆ పాటకి జగతే పాపవగా. గణనాథ నీకిదే తొలి వందనం, శ్రీవాణి నీకిదే మలి వందనం. మీ వైఫ్ ఎంత అద్భుతంగా పాడారు. సూపర్ వాయిస్. మీ సంగీత దర్శకత్వంలో పాడే అవకాశం ఆవిడికి ఇవ్వచ్చు కదా. అవకాశం ఎందుకు ఇవ్వలేదు తెలుసా? ఆవిడ పాడి ఈయనకన్నా గొప్ప స్థాయికి ఎదిగిపోతే అప్పుడు ఈయన గురించి ఎవరూ పట్టించుకోరు కదా. ఏంటి భరత్ గారు, నేను చెప్పేది కరెక్టేనా? సార్, మ్యూజిక్ అనేది మనిషి చేసే ఇన్స్ట్రుమెంట్ తో వచ్చేది, కానీ స్వరం అనేది దేవుడిచ్చిన వరం. ఆవిడ స్వరంలో సరస్వతి కొలువై ఉంది సార్. తాతయ్య, నానమ్మను అందరూ మెచ్చుకున్నారు కదా, ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా నానమ్మకి సినిమాలో పాడడానికి. పసిబాబు చెబుతోందిగా, ఒక అవకాశం ఇచ్చి చూడండి. పోయిన మార్కెట్ నిలబెట్టుకోవచ్చు, మళ్ళీ మీరే నెంబర్ 1. నువ్వు చేసిన నాకేం నచ్చలేదు. ఎవరినడిగి నా భార్య చేత పాడించావు? ఎవరిని అడగాలి సార్? పాడిపోయేది ఆవిడ, అడిగాను, పాడారు. వినపోయేది జనం, విని సంతోషించారు. మాట్లాడుకు. నువ్వు చేసిందే తప్పు, దాన్ని సమర్థించుకోవడం అంతకంటే తప్పు. నువ్వు చేసిన పనికి నన్ను క్షమాపణ అడిగినా సరిపోదు. క్షమాపణ నేనెందుకు అడగాలి సార్? అంత పెద్ద తప్పు నేనేం చేశాను? అంటే క్షమాపణ కూడా అడగనమాట. సరే, క్షమాపణ అడగకపోతే ఏం చేస్తారు? పళ్ళ నుంచి తీసేస్తారు. పని పోయినా పర్వాలేదు సార్, కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది. మిమ్మల్ని అడగకుండా ఆవిడ చేత పాడించినందుకు మీకు కోపం రాలేదు. ఆవిడ పాడవే మీ కోపానికి కారణం ఏంటి? కరెక్టా?
ఏ సార్, ఎంతమంది సింగర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఒక మంచి సింగర్ కి తాళి కట్టి మీ భార్యను చేసుకుని ఒక మూల కూర్చోపెట్టేశారే. భరత్ అని పేరు పెట్టుకుని ఒక మంచి సింగర్ భవిష్యత్ ని నాశనం చేసేశారు కదా సార్. ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. గెట్ అవుట్. సార్, నన్ను చూడడానికి మీరు హోటల్కి కూర్చోండి సార్. సార్, ఏం తీసుకుంటారు? వద్దు, అదేం వద్దు. ఆ రోజు పార్టీలో మందు కొట్టి డైరెక్టర్తో ఏదేదో వాగేశాను. ఆయన క్షమిస్తేనే నాకు మనశ్శాంతి అనిపించింది. నిన్ను పనిలోంచి తీసేసినా అదేం మనసులో పెట్టుకోకుండా ఈ విషయంలో చాలా థ్యాంక్స్ పండు. సరే, రేపు మధ్యాహ్నం మన ఇంటికి వచ్చేయి భోజనానికి. ఏంటి? ఇంటికి రమ్మంటున్నారు. ప్లీజ్ ఆంటీ. చల్లగా ఉండమ్మా. కుంభాభిషేకానికి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చావు, నీ ఒక్కదానికి ఇవ్వలేదు. నీకు ఇస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసు. ఇది మాత్రమే కాదమ్మా, నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా సందేహించకుండా నన్ను అడుగు. నేను ఒకతన్ని ఇష్టపడుతున్నాను. వాళ్ళ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోరని భయంగా ఉంది. నా కోసం మీరు వచ్చి ఆయనతో మాట్లాడతారా? తప్పకుండా వస్తాను. ఇద్దరూ కలిసే వస్తాం. సంతోషమేగా? థ్యాంక్ యూ. నా కెరీర్ మళ్ళీ నీ వల్లే. సార్, అదంతా ఏం లేదు సార్. అందుకే నేను భోజనానికి పిలిచాను. సార్, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. తన్ని పెళ్లి చేసుకోవడానికి మీ సాయం కావాలి. ఏం పండు, ఏదైనా సమస్య? అవును సార్. సమస్యకు కారణం ఎవరు? అమ్మాయి నాన్న, మీ నాన్న? ఇద్దరు సార్. ఏం సమస్య? మీరు లవ్ చేసుకోవడం ఇద్దరికి నచ్చలేదా? భలేవారే సార్, ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. ప్రాబ్లమే అదే. అర్థమైంది. నేను నీకోసం అక్కడికి వచ్చి సపోర్ట్ చేసి మాట్లాడి ఆ అమ్మాయిని అడగాలి, అంతేగా? నీ పెళ్లి విషయం మాట్లాడాలన్నావు, కానీ ఎక్కడికి రావాలో చెప్పలేదే. మాదాపూర్ గెస్ట్ హౌస్. ఎక్కడికి రావాలి? మాదాపూర్ లో ఉన్న మా ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కి. ఈ గెస్ట్ హౌస్ రండి ప్లీజ్. రండి. అబ్బాయి ఇంటి వాళ్ళంతా వచ్చారా? కూర్చోండి. అవును, మీ నాన్న ఏం చేస్తుంటారు? ఎప్పుడు కోపంగా ఉంటారు. కాస్త సీరియస్ స్టెప్. ఉండండి, వస్తాను. సార్, వాళ్ళ నాన్నని మీరే ఎలాగైనా ఒప్పించాలి సార్. ఒప్పించాలంటాడు. ఎవరిని ఒప్పించాలి? సార్, మీరు నా కోసం మాట్లాడాల్సింది వీరితోనే. ఏంటి బాబు ఇది? మీ నాన్నతో మాట్లాడాలని చెప్పి ఇప్పుడు ఏంతో మాట్లాడాలంటున్నావు? నువ్వేంటి ఇక్కడ? నేను ఇంతకు ముందు తెలుసా? ఇంతకు ముందు వీళ్ళ ఇంట్లో పనిచేసావా? పాండునా? కృష్ణానా? ఆయనే మా నాన్న. మీ నాన్న? మరెందుకు డ్రైవర్ గా చేరావు? నేను ఇష్టపడ్డ అమ్మాయి కోసం సార్. దానికి నువ్వు మా ఇంటికి వచ్చావు? ఒకవేళ వాళ్ళ ఇంటి పని అమ్మాయిని లవ్ చేసి ఉంటాడో? ఎక్కడికి వెళ్ళావు? కళ్యాణి కాదు, జానకి. నాన్న. ఈయన మీ నాన్న. నేను నర్స్ గా యాక్ట్ చేసిన కృష్ణ కోసమే. మేమిద్దరు ఇలా చేసింది ఒక మంచిని ఉద్దేశించి. నాకు జానకి నేనన్నా ఇష్టం, కానీ మీకు ఒకరంటే ఒకరికి పడదు. మీకు తను, ఆయనకి నేను నచ్చాలని ఎన్నాళ్ళు ప్రయత్నించాం. అదొక లెవెల్కి సక్సెస్ కూడా అయింది. అది పూర్తిగా సక్సెస్ అవ్వాలంటే మీరిద్దరు ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. ఆపరా! ఇన్నాళ్ళు మంచివాళ్ళ నటించింది ఇందుక? నేను పంపించింది ఎవరు? మీ నాన్న. ఎన్ని సినిమాలు ఉన్నాయి ఆయనకి? టోటల్ గా మార్కెట్ అవుట్. ఈ పెళ్లి జరిగితే ఈజీగా వచ్చి అతుక్కోవచ్చు, అంతేగా? ఏయ్, నన్ను అనగదొక్కి మీ నాన్న పైకొచ్చాడు చూడు, ఆ ద్రోహాన్ని నేను మర్చిపోలేదు. పెళ్లి గిళ్ళి అన్నావో నరికేస్తాను. ఈ కళ్యాణ్ మార్నేలా చూసావా? వాడంతే. ఏదో ఒక విషయంలో ఎప్పుడో గొడవ పడ్డాం,
దాన్ని ఇంకా మర్చిపోకుండా వాడు అలాగే మనసులో పెట్టుకున్నాడు. కృష్ణ, మా గొడవల వల్ల మీ పెళ్లి ఆగిపోకూడదు. నేనే దగ్గరుండి జరిపిస్తాను. వద్దు నాన్న, మీరిద్దరూ ఒప్పుకొని మా పెళ్లి జరిపిస్తారని ఎంతో కష్టపడ్డాం. ఆయన ఒప్పుకోకపోతే మాకు అసలు ఈ పెళ్లి వద్దు నాన్న. జానికి ఆయనకి మాత్రమే బిడ్డ కాదు, నాకు బిడ్డే బాబు. నాకు సంబంధించినంత వరకు మీ ఇద్దరికి పెళ్లి నిశ్చయమైపోయింది. భరత్ అన్నయ్య, మనం వెంటనే మంచి ముహూర్తం చూసి శుభలేఖలు ప్రింట్ చేయిద్దాం. ఆయన తప్పకుండా పెళ్లికొస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకేం ఆలోచించొద్దు, అంతా సక్రమంగా జరుగుతుంది. సార్, నీళ్లు. సరే, ఒకే అమ్మాయి, తనకు పెళ్లి. మీరు రాలేదంటే ఎలా? పట్టుదలను వదిలేసి వెళదాం రండి. ఒకవేళ మీరు రాకున్నా ఇంట్లో అందరూ పెళ్లికి వెళ్ళడం ఖాయం. అలా వెళ్ళిపోతే ఆ అవమానాన్ని మీరు తట్టుకోగలరా చెప్పండి? రేయ్, నీకు తెలిసిందంతే. నా మాట మీరి నా భార్య కూతురు వెళ్ళిపోతారా? పోరా, పోయి పడుకో, పొద్దుపోయింది. నీ పెళ్లికి డేట్ నిర్ణయించాం. 14th మార్నింగ్, ముహూర్తం 9 to 10:30. రిసెప్షన్కి ఉదిత్ నారాయణ కచేరీ. ఓం ధ్రువంతే రాజా వరుణా ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం దేవేం వాచమగ్రయంత దేవా మానవసష్టదైతో అయం ముహూర్తస్య ముహూర్తో అస్తు శుక్లాం తదేవలజ్ఞం తదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ దేహేంద్రియం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః. పెళ్ళవగానే అటు నుంచి అటే వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆశీర్వాదం కోసమేగా? దానికి మాత్రం నేను కావాలి కదూ? అవునులే, ఇప్పుడేగా నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను. 18 సంవత్సరాలుగా నేను మీకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదు. ఆ కోపంతో మీరంతా కలిసి నాకు ఈ శిక్ష విధించారనుకుంటాను. తాగుబోతుని గనక లోపల ఏం లేదనుకుంటున్నారా? ఏంటి, ఈ గోడకు నీలి రంగొద్దు, పచ్చరంగు వేద్దామంటే సంతోషంగా ఒప్పుకున్నారు. ఇవాళ వంకాయలొద్దు, బెండకాయలు కావాలంటే వెంటనే ఒప్పుకున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఈ ఇంట్లో నన్ను అడిగి చేస్తున్నారని ఎంతో హ్యాపీగా ఉన్నాను. ఏమంటే, ఇంట్లో తన గౌరవం ఉందనుకోవడం ఏ తండ్రికైనా ఒక ఫీలింగ్ ఉంటుంది. చిన్న చిన్న విషయాలన్నిటికీ అందరూ కలిసి తల్లాడించి జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకునేప్పుడు నన్ను వదిలేశారే. ఇప్పుడు తెలిసిపోయిందిగా మీకందరికీ నిజంగా నా మీద గౌరవం లేదని. ఏమ్మా జానకి, నీకు పెళ్ళైపోయింది, నన్ను వదిలేసి వెళ్ళిపోతావు. సంవత్సరానికో 2 సంవత్సరాలకో నీకో బిడ్డ పుడుతుంది. జీవితం దానిపాటికి అది సాగిపోతూ ఉంటుంది. సడన్ గా నీకు ఫోన్ వస్తుంది, మీ నాన్న పోయారని. నీ కంటి నుంచి ఓ చుక్క కన్నీరు కారుతుంది. కర్చీఫ్ తీసి తుడుచుకుంటావు. ఆ తర్వాత కూడా నీ జీవితం సాఫీగా ఉంటుంది. ఏముంది, ఓ సెకండ్ వచ్చిపోయే తలపేగా నాన్నంటే. అంతే కదమ్మా. నా బాధ్యత నేను నిర్వర్తించాను. కన్నాను, పెంచాను, చదివించాను. మీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో మీకు తెలిసిపోయింది. ఇక నేనెందుకు? మర్యాద లేని ఇంట్లో నేను ఎలా ఉండగలను? అందరూ కలిసినట్టు. మీరు అనుకుంటున్నట్టుగా మా ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు.
మీరు ఒప్పుకోకుండా మేము పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ముహూర్తం సమయానికైనా మీరు వస్తారని ఎదురు చూసాం. ఇద్దరి తండ్రులు ఒప్పుకుంటేనే మేము పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాం. మా నాన్న ఒప్పుకున్నారు. మీరెప్పుడు ఒప్పుకుంటారో అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది. అందుకు ఎన్ని సంవత్సరాలైనా సరే మేము ఎదురు చూస్తుంటాం ప్రేమికులుగా. అదిగో మీ అమ్మాయి మీ దగ్గరే వదిలేసిపోతున్నాను. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ పాటకొస్తావు, నా కూతురు లవ్ చేస్తావు, పెళ్లి చేసుకుంటాను తీసుకెళ్తావు, తాళి కట్టకుండా తీసుకొచ్చి వదిలేస్తావు. తమాషాగా ఉందా? నేను ఆడపిల్ల తండ్రినయ్యా, అలాగే అంటాను. ఈ పెళ్లికి ఒప్పుకోను అంటాను. నువ్వు వచ్చి నాకు నచ్చ చెప్పి పెళ్లికి ఒప్పించాలి. అది వదిలేసి త్యాగం చేస్తున్నావా? గొప్ప త్యాగం. ఇలా చూడు, మర్యాదగా వచ్చి నా కూతురు మెళ్ళలో తాళి కట్టు, లేదంటే జరిగేదే వేరు. రా. వెళ్ళండి.